హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనగానే అందరిలో అంచనాలు చెప్పనవసరం లేదు. నిన్నటి రోజున మనం చూసాం, ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్ పెట్టగానే ఆ వారణాసి టైటిల్ అనౌన్స్ చేయగానే ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో. దాంతోపాటు చాలా మందిలో చాలా సందేహాలు వచ్చాయి. వారణాసి అనే టైటిల్ అసలు ఎందుకు పెట్టారు? ఆ టైటిల్ తర్వాత ఆ విజువల్స్లో కొన్ని అమ్మవారి విజువల్స్ అయితే, లంకానగరం విజువల్స్ అయితేనేమి, అంటార్కిటికా, ఆఫ్రికా ఇలాంటి కొన్ని ఖండాలను కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ అసలు ఎందుకు చూపించాడు? రాజమౌళి ఆలోచన ఏంటి? అసలు దీని వెనక ఏముంది? దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రయత్నంలో భాగంగానే మనతో పాటు డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. సార్, నిన్న మీరు చూశారు అభిమానుల వెల్లువ. రాజమౌళి దేవుడిని నమ్మనంటూనే కంట కన్నీరు. ఇంకా మహేష్ బాబు గురించి చెప్పనవసరం లేదు. తమ్ముళ్ళు ఇది చిన్న సినిమా మాత్రం, ముందు పెద్ద సినిమా. ఇంకా హీరోయిన్ అయితే లయన్ బాబు అంది మహేష్ బాబుని. ఇట్లా రకరకాల కామెంట్స్ ఎన్ని చూస్తుంటే మొత్తం మీద ఒక పండగ వాతావరణం కనిపించింది సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు. అట్ ద సేమ్ టైం సార్, ఆ వారణాసి టైటిల్ కానీ, వాళ్ళు చూపించిన కొన్ని విగ్రహాలు కానీ, కొన్ని ప్రాంతాల మీద కూడా చాలామందికి డౌట్ వచ్చింది. ఏంటి రాజమౌళి కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్పబోతున్నాడు అనేసి. దాని గురించి మనం చర్చించుకుందాం సార్. మీరు చూశారు కదా నిన్న అదంతా? చూశానండి. రైట్. మెయిన్గా సార్ దాంట్లో లంకానగరం చూపించారు సార్ స్టార్టింగ్లో. ఏంటి అసలు లంకానగరం చూపించడానికి కారణం ఏంటి? అసలు ఆ రామబాణం ఏంటి? వాటి గురించి మీరు. త్రేతాయుగం నాటి విషయం ఆ లంకానగర వృత్తాంతం. లంకానగరం అంటే అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే అంటాడు రామచంద్రమూర్తి ఒక చోట. లంకానగరం బంగారు నగరం అంట. అంటే నగరమే అంతా బంగారం, అంటే చాలా సమృద్ధమైనటువంటి సంపద కలిది. కానీ అంత సమృద్ధంగా ఉన్నటువంటి ప్రదేశంలో సంఘం ఇష్టపడినటువంటి, అంటే సంఘం బాధపడేటువంటి, సంఘాన్ని బాధపెట్టేటువంటి, సమాజాన్ని బాధపెట్టేటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు ఉన్న చోటది. పైకి స్వర్ణమయమే, కానీ లోపల భావజాలం సరైంది కాదు. అందువల్ల ఆ లంకానగరాన్ని, అంటే ప్రపంచంలో అలాంటివి ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు వాటిని సరిచేయవలసి ఉంటుంది. దానికోసం ఈ ప్రపంచంలో ధర్మం అధర్మం రెండింటి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. అధర్మం చాలా వృద్ధిలో ఉంటుంది. అధర్మో వర్ధతే పూర్వం తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలం హి వినశ్యతి అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటి? అధర్మం బాగా వృద్ధి చెందుతుంది. తతో భద్రాణి పశ్య, ఆ అధర్మమే అన్ని శుభాలు చూస్తుంది. అంటే ఎవరు అధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. తతః సపత్నాన్ జయతి, వాళ్ళకి అడ్డు లేకుండా వాళ్ళ శత్రువులందరినీ జయించేస్తారు. కానీ చివరికి ఏమవుతుంది? సమూలం హి వినశ్యతి, పూర్తిగా నేలమట్టం అయిపోతుంది అని. చిట్ట చివరికి పతనం చాలా ఘోరంగా ఉంటుంది, మనం ఊహించలేనంత పతనం జరుగుతుంది అని. అందువల్ల అధర్మం ఎంత ఉన్నా మనం భయపడక్కర్లేదు. అధర్మాన్ని మనం అణిచివేసి ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మం అంటే మంచి, అధర్మం అంటే చెడు, అవేవో ఒక మన విశ్వాసాలకి సంబంధించిన పదాలుగా మనం స్వీకరించకపోయినప్పటికీ కూడా మంచి ఎప్పుడూ గెలుస్తుంది, గెలవాలి. మంచిని గెలిపించాలనేటువంటి చైతన్యం ఈ గడ్డ మీద ఎప్పుడూ ఉంది అని చూపించడంలో ఆ ప్రయత్నం జరిగి ఉంటుంది అనిపిస్తోంది. ముందుగా మీరు లంకానగరాన్ని చూపించడం ఉద్దేశం అదే అయి ఉంటుంది. అలాగే హనుమంతుని అక్కడ చూపించడం, ఆ దహనం, కొన్ని సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి స్వామి. ఏంటి? హనుమంతుడిని అక్కడ సింహిక నోట్లోంచి వస్తున్నట్టుగా చూపించడం జరిగింది. సింహిక అంటే హనుమంతుడు సీతను అన్వేషిస్తూ సముద్రం దాటుతాడు. అది శతయోజన విస్తీర్ణమైన సముద్రం, అంటే 800 మైళ్ళు ఉంది అని రామాయణంలో చెప్పారు. ఆనాడు సముద్రం అంత విస్తీర్ణంలో ఉంది అని. ఇవాళ ఎంత ఉంది అనేది అప్రస్తుతం. అంత సముద్రాన్ని దాటే సమయంలో ఆయనలో అంత బలం ఉందా, అంత శక్తి ఉందా, మళ్ళీ సముద్రం దాటి వెళ్ళి తిరిగి రాగలడా, బ్రతికి రాగలడా? ఇదంతా కూడా లోకం రకరకాలుగా ఊహిస్తూ ఉంటుంది. దేవతలకు కూడా అనుమానం వచ్చింది. అందుకని పరీక్షలు పెడదామనుకున్నారు. సింహిక అనేటువంటి ఒక రాక్షసిని వాళ్ళు పురమాయించారు. నువ్వు వెళ్ళి ఆయనకి పరీక్ష పెట్టు అని. ఆ సింహిక అతి భయంకరంగా ఉన్న ఒక జలచరం అన్నమాట. చాలా భయంకరమైన జంతువులాగా ఒక ఆకృతి. ఆ ఆకృతిని చూపించారు రాజమౌళి గారు చాలా చక్కగా. నాకు ఆకలిస్తోంది, నా మీద నుంచి నువ్వు వెళుతున్నావు కాబట్టి నువ్వు నా ఆహారానివి, ఇటు వచ్చిన వాళ్ళ ఆహారం కాబట్టి నాకు నువ్వు ఆహారం అయిపోవాలి అని చెప్పి గట్టిగా కోరుతుంది.
నేను ఒక పని మీద వెళ్తున్నాను, ముఖ్యమైన పని మీద. ఆ పని సాధించుకుని వెళ్ళే ముందు వెళ్ళి ఆ పని పూర్తి చేసేసి ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాను, మాట తప్పని నేను, నీకు ఆహారం అయిపోతాను, ఇది కొద్దిసేపట్లో జరిగిపోతుంది, నీవు అంతవరకు ఓపిక పట్టు అని బతిమాలుతాడు హనుమంతుడు. అయినా సరే ఆవిడ ససేమిరా అంటుంది ఆ రాక్షసి. అందుకని ఆమె లోపలికి ప్రవేశించి ఆవిడ నాకు ఆహారం అయిపోతున్నాడు అనుకో, అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతుందో, ఇది అయిపోయింది, ఇంకా హనుమంతుడి వల్ల ఏం జరగదు, ఇదంతా ఈ లోకంలో మార్పు రాదు, ఈ అధర్మమే బలంగా ఉంటుంది, బలంగా ఉండాలి కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అలాంటిది అజేయుడై హనుమంతుడు ఆమె నోట్లోంచి మళ్ళీ తిరిగి వచ్చాడు. కాకపోతే అక్కడ రామాయణంలో నోట్లోంచి వెళ్ళి చెవిలోంచి వచ్చాడు అని ఉంటే, ఇక్కడ మళ్ళీ నోట్లోంచే వచ్చేసాడు. అంటే ఇంకా ఎంతో ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడి నుంచే వచ్చాడు అన్నట్టుగా చూపించారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి తిరిగి రాగలడు. అంటే ఆ సాహస వీరుడైనటువంటి వాడు, అంటే ఒక పూనికతో ఉన్నవాడు, ఇది నేను సాధించాలి, ఈ మంచిని నేను సుస్థాపితం చేయాలి అనుకున్నవాడికి ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తితో వాడు అజేయుడై ఎటువంటి దుష్టశక్తుల మీదైనా సరే వాడు తిరిగి వాటిని అణిచేసేసి బలం పుంజుకుని బయటకు వస్తాడు అని చూపించడం కోసం అన్నట్టుగా ఆ చిత్రీకరణ జరిగిందేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఆ అంశాలపైన విశ్వాసం ప్రధానంగా ఉందా, లేకపోతే ఏ భావంతో తీశారు అనేది కాదు ఇక్కడ. వాళ్ళ యొక్క ఐడియాని ప్రజెంట్ చేయటంలో వాళ్ళు చూపినటువంటి ఒక చక్కని వాళ్ళ నైపుణ్యం అనేది మనకు అక్కడ బాగా గోచరిస్తోంది. నెక్స్ట్ వృషభం మీద మీరు చూసారు స్టార్టింగ్ గ్లిమ్స్లో కానీ ఆయన సీన్ చూపించేటప్పుడు ఒక బొమ్మ వృషభం మీద ఆయన రావటం, ఇది దేనికి సూచన సంకేతం? ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక వేద మంత్రం ఉంది, వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ అని. ధర్మదేవత వృషభ రూపంలో ఉంది అని. ధర్మదేవత యొక్క ఆకారాన్ని వృషభంతో పోల్చారు. కాబట్టి ఆ ధర్మదేవతని కాపాడటం కోసం ఎంతో చైతన్యవంతుడైనటువంటి వాడు అంటే పరమశివుడు. ఇక్కడ ఆ పరమశివుడు దూకుతున్నాడు. పరమశివుడు కాదు, ఇక్కడ మానవుడిని కదా చూపించాడు. ఈ మానవుడి చేతిలో ఒక శూలం పెట్టాడు, ఆయన్ని వృషభం ఎక్కించాడు. అదెందుకు చేశాడు? పోనీ ఆయనకి ఏదైనా వేషం వేశాడా? శివుడి వేషం అంటే వేయలేదు, పేరు మాత్రం రుద్ర అని పెట్టాడు. పేరు రుద్ర అని పెట్టాడు. కానీ మనిషిని మాత్రం మామూలుగానే ఆధునిక యువకుల్లాగానే ఆయన చూపించాడు. ఈనాటి కుర్రకారంతా కూడా ఎంతో కేరింతలు కొట్టే విధంగానే హీరోని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎంతో అందమైనటువంటి నాయకుడు, ఆ నాయకుడిని అందంగా ప్రజెంట్ చేశాడు. అయితే దానికి ఏమిటంటే కారణం, రుద్ర అని పెట్టడంలో కూడా ఎంత సిగ్నిఫికెన్స్ ఉందంటే, నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుణ్ణి ఆరాధించేవాడు రుద్రుడు అయ్యి ఆరాధించాలిట. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి ఆరాధించలేడు. రుద్రుణ్ణి ఆరాధించడం అంటే పూజ చేయటం అని కాదు. ఈ మొత్తం ప్రపంచం అంతా రుద్రస్వరూపం. 8 రూపాల్లో ఈ ప్రపంచం, ఈ 8 భాగాలుగా ఉంది ఈ ప్రపంచం. పంచభూతాలు అంటే పృథివీ, జలం, తేజస్సు అంటే అగ్ని, వాయువు, ఆకాశం 5 పంచమహాభూతాలు, సూర్యుడు, చంద్రుడు 6, 7, కర్త అంటే చేసేవాడు 8. మనలో అందరిలో కర్తృత్వం ఉంది కదా, మనం కర్త నేను చేస్తున్నా అనుకుంటున్నాం కదా. కాబట్టి ఈ సమస్త ప్రపంచం కూడా రుద్రస్వరూపం. ఈ సమస్త ప్రపంచాన్ని ఎవడు కాపాడగలడు? రుద్రుడే కాపాడగలడు. తనని తానే కాపాడుకోవాలి. అందుకని రుద్ర అనే పేరుతో వృషభం ఎక్కి, ధర్మదేవతనెక్కి, వృషభం ఆయన నందివాహనుడు, ఆయన త్రిశూలం పట్టుకున్నాడు. త్రిశూలం పట్టుకుని ఆయన యొక్క ఆయుధం త్రిశూలం. అయితే ఈ త్రిశూలం పట్టుకోవటం వారణాసి అని పేరు పెట్టడానికి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ కూడా మనం చెప్పుకుందాం. మీరేదో అడగాలనుకుంటున్నారు శ్రీనివాస్. నేను అదే చెప్తున్నాను, రుద్ర పేరు పెట్టాడు, శివతత్వం అంటున్నాడు. ఏంటి శివతత్వం అనేసి? శివతత్వం అంటే ఈ అష్టమూర్తి తత్వం. అంటే ఇప్పుడు మనం అనుకున్నామే 8 రూపాయలతో ఉన్నటువంటి విస్తృతమైన ఈ ప్రపంచం అంతా కూడా దీన్ని సంరక్షించడం కోసం తాను రుద్రుడై రుద్రుడిని ఆరాధించాడు. రుద్రుడు అంటే ఈ ప్రపంచం, రుద్రతత్వం అంటే ప్రపంచం. ఈ రుద్రతత్వాన్ని ఆరాధించడం అంటే ఇక్కడ సంరక్షించడం. దీన్ని ఎప్పుడు కూడా ఒక సుస్థిరంగా సమృద్ధంగా నిలపడం, దానికోసం రుద్రుడై వచ్చాడన్నమాట. ఎంతో సాహసంతో వచ్చాడు. అయితే ఈ వారణాసి అనేటువంటి పేరుతో ఈ రుద్ర అనేటువంటి నాయకుడి నామధేయంతో వృషభం మీద త్రిశూలం పట్టుకు రావడానికి చాలా ఎంతో పెద్ద ఆలోచనే జరిగింది అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎంతో విస్తృతంగా గొప్పగా ఉంది. వాళ్ళు ఆ పేరుని వాళ్ళు పెట్టడం కానీ, సినిమాకి టైటిల్ పెట్టడం కానీ, ఆ ఆలోచన చేయడం కానీ, ఇవన్నిటి వెనకాల చాలా ఉంది. దీనికి మూలం మనకి కాశీఖండం అనేటువంటి ఒక పెద్ద ఉద్గ్రంథం, అంటే కాశీ క్షేత్ర మాహాత్మ్యం. అది దానిలో చాలా విస్తృతంగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా
ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం చేసేప్పుడు మనం ఎక్కడున్నామో చెప్తాం. మంత్రం. దేశకాల సంకీర్తనం అంటాం దాన్ని. ఏ కాలంలో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే కార్తీక మాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం అని ఈరోజు ఏదైనా పూజా కార్యక్రమం చేసేటప్పుడు చెప్తాడు. అంటే ఏమిటి? విశ్వావసునామ సంవత్సరంలో దక్షిణాయనంలో మరి శరద్ ఋతువులో కార్తీక మాసంలో పక్షంలో కృష్ణపక్షంలో ఈ తిథి నాడు ఈ వారం భానువాసరే అని చెప్తాం. అలాగే దేశం చెప్తాం. ఏమని చెప్తాం? మరి భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే అని చెప్తాం. అయితే కాశీలో వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? కాశీలో కూడా ఈ సమయం ఇదే కదా, ఈ సమయం చెప్పుకుంటాం. అంటే మనం ఈ దేశంలో ఉన్న జనాలు 3 మానాలు పాటిస్తారు. అంటే చంద్రుడి నుంచి గణించే పద్ధతి కాలాన్ని, సూర్యుడి నుంచి గణించే పద్ధతి, బృహస్పతి గురువు నుంచి గణించే పద్ధతి. ఆంధ్రులు, కర్ణాటకులు, మహారాష్ట్రులు వీళ్ళు ముగ్గురు కూడా చాంద్రమానం వాడతారు. తమిళులు, మలయాళీస్ అంటే కేరళ వాళ్ళు సౌరమానాన్ని వాడతారు. ఇకపోతే మిగిలిన ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానం వాడతారు. దాని ప్రకారం వారు చెప్తారు కాలం, అది వేరే. కానీ దేశం చెప్పేటప్పుడు కాశీలో ఏం చెప్తారంటే అసి వరుణయోర్మధ్యే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటక విరాజితే అని చెప్తారు. త్రికంటక విరాజితే అంటారు. అశివరుణయోర్ మధ్యే, అసి వరుణ అనే నదులు ఆ రెండు నదుల మధ్య ఉంది కాబట్టి దానికి వారాణసి అని పేరు. మనం తెలుగు వాళ్ళం వారణాసి అంటాం, కానీ అసలు వారాణసి అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అన్నమాట. అశివరుణ మధ్యలో అది ఆనందవనం అని దానికి పేరు. మహాశ్మశానం అది మొత్తం ఆ ఊరంతా మహాశ్మశానం అని దానికి పేరు. మహాశ్మశానే తర్వాత గౌరీముఖం అని ఒక పేరు. త్రికంటక విరాజితం అంటే త్రిశూలం, శివుడు త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలం పైన ఉన్నటువంటి నగరం కాశీ. అందువల్ల ఎన్ని ప్రళయాలు జరిగినాయి ఇప్పటికీ. అంటే ఈ సృష్టి జరిగి, ఈ సృష్టి కొనసాగి, ఈ సృష్టి అంతా పూర్తిగా పోతుంది. మళ్ళీ సృష్టి జరగటం, మళ్ళీ కొనసాగడం, మళ్ళీ పోవడం, ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఇన్నిసార్లు జరిగినటువంటి ఈ సృష్టి క్రమం, ఈ స్థితి క్రమం, ఈ లయక్రమం ఇవన్నీ దాటుకుని ఆ వారాణసి ఎప్పటికీ త్రిశూలం మీద అలాగే ఉంది, శాశ్వతం. ప్రళయకాలంలో కూడా నశించినటువంటిది కాశీ, వారణాసి. అది చూపించడం కోసం. అంటే ఏమిటి? ఈ గడ్డ మీద పుట్టినటువంటి చైతన్యం అనేది అంటే ధర్మాన్ని, న్యాయాన్ని, మరి విలువల్ని ఎప్పటికీ స్థాపించాలి, దానికే కట్టుబడి ఉండాలి, అదే మనకి మన లక్ష్యం కావాలి, అదే జయమంటే, దాన్ని నిలుపుకోవటమే జయమంటే, దాన్ని మనం కొనసాగించుకోవడమే జయమంటే అని చెప్పడం కోసం, శాశ్వతత్వాన్ని చెప్పడం కోసం వారణాసి అని పేరు. ఎందుకంటే వారణాసి శాశ్వతమైన నగరం. అన్ని సంప్రదాయాల వాళ్ళకి భారతదేశంలో చాలా సంప్రదాయ భేదాలు ఉన్నాయి, రకరకాల భేదాభిప్రాయాలతో విశ్వాసాలు ఉన్నాయి. అందరికీ మాత్రం కాశీ ఆధ్యాత్మిక రాజధాని, ధార్మిక రాజధాని, మన జ్ఞాన రాజధాని. మన విజ్ఞానానికి, జ్ఞానానికి కూడా రాజధాని వారణాసి. అందుకని వారణాసి విజ్ఞానానికి రాజధాని కాబట్టి అన్ని శాస్త్రాలు, విద్యలకి అది రాజధాని. అందువల్ల మొత్తం పైగా అక్కడ ఉన్న దేవుడి పేరు విశ్వేశ్వరుడు. ఆయన మామూలు ఈశ్వరుడు కాదు, మొత్తం విశ్వానికి ఈశ్వరుడని. మొత్తం విశ్వాన్ని అక్కడ సమస్త విశ్వానికి అదొక సంగ్రహ రూపం, సంక్షిప్త రూపం అన్నమాట. అందువల్ల ఇవన్నీ ఆలోచించి వాళ్ళు పైగా ఆ త్రిశూలం అలా పట్టుకోవడం, త్రిశూలం పైన నిలబెడతాడు కాబట్టి, లేకపోతే ఏదో ఒక AK-47 పెట్టచ్చు ఆయన చేతులు. ఆయన అలా నాయకుడిని ఆధునికుడిగా చూపించినప్పుడు త్రిశూలం ఎందుకు పెట్టాడు అంటే, ఆ త్రిశూలం శాశ్వతత్వాన్ని నిలుపుతుంది, శాశ్వతమైన స్థితిని నిలుపుతుంది కాబట్టి, అంటే కాశీని నిలిపింది. అలా తీసుకున్నాడేమో ధర్మదేవత వృషభం అంటే. ఆ వృషభం మీదే శివుడు దూకుతాడు. ఆ ధర్మదేవత అధర్మాన్ని జయిస్తుంది, దానికి ప్రతీకగా అలా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. చాలా ఒక అద్భుతమైన కల్పన అండి అది. మనం ఊహించిన కొద్దీ కూడా ఎన్ని అద్భుతాలు జరిగినాయి అనిపిస్తుంది వాళ్ళ మేధలో. వానాంచల్లోని చిన్నమస్త ఆ విగ్రహం, అమ్మవారి విగ్రహం అది చూపించినప్పుడు కూడా చాలా మందికి అర్థం కాలేదు గురుగారు, దాని గురించి. మనకి శక్తి ఆరాధన భారతదేశం అంతటా ఉంది. 18 శక్తి పీఠాలు అని ఉన్నాయి. ఇంతేకాకుండా 50 పీఠ రూపిణి 51 పీఠాలు ఉన్నాయి. ఇలా చాలా పీఠాలు ఉన్నాయి. ఇది వనాంచల్లో ఉన్నటువంటి చిన్నమస్తా ఆలయం ఏదైతే ఉందో, చిన్నమస్తా స్థానం శక్తిపీఠం, అది 51 శక్తి పీఠాల్లో, అంటే శక్తి ఆరాధనా స్థలాల్లో ఒకటి.
ఆ స్థలం సంగతి ఏమైనప్పటికీ కూడా దశ మహావిద్యలు అని ఈ దేశంలో శక్తిని ఆరాధించే వాళ్ళు 10 రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. అందులో చిన్నమస్త అనేది ఒక ఆకారం అన్నమాట. చిన్నమస్త ఆకారం అన్ని ఆకారాల కన్నా చాలా ఉగ్రం, అంటే భయంకరమైనటువంటి ఆకారం. ఎందుకంత భయంకరం అంటే ఆ చిన్నమస్తాదేవి యొక్క తల ఆమె నరుక్కుని ఒక చేతిలో పట్టుకుంది. అంటే కేవలం మొండెం మాత్రమే ఉంది. తలలో నుంచి 3 రక్తధారలు వస్తూ ఉంటాయి. ఒక ధార ఆ పుర్రెలో ఆమె చేతిలో పట్టుకున్న కపాలంలో ఒక ధార పడుతూ ఉంటుంది. మిగిలిన 2 ధారలు ఆమె పక్కన 2 పరిచారికలు ఉంటారు. ఆ పరిచారికల నోట్లో పడుతూ ఉంటాయి. అది చిన్నమస్త యొక్క ఆకృతి. ఎందుకు జరిగింది ఇటువంటిది అంటే, ఒకసారి ఆ అమ్మవారిని సేవించే పరిచారికలు ఆమెని అడిగారు, అమ్మా మాకు ఆకలిస్తోంది, మా ఆకలి తీర్చు అన్నారు. నేను మీకంతా సిద్ధం చేసి మీకు మీ ఆకలి తీరుస్తానంది ఆమె. కాదమ్మా, ఈ క్షణంలోనే విపరీతమైన ఆకలిగా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం, మా ఆకలి తీర్చవలసిందే, నువ్వు ఎప్పుడో సిద్ధం చేసి పెట్టేంతవరకు మేము ఆగలేము అన్నారు వాళ్ళు. ఆశ్రితుల్ని కాపాడటం కోసం ఆత్మత్యాగానికైనా సిద్ధమవ్వాలి, ఆత్మత్యాగం చేసేయాలి, సిద్ధమవటం కాదు. ఆత్మత్యాగం చేసుకోవడం అనే దానికి కూడా వెనుకాడనటువంటి గొప్ప చైతన్యం ఈ గడ్డలో ఎవరికైతే ఆ ధర్మాన్ని నిలబెట్టాలి లేదా ఒక విలువల్ని నిలబెట్టాలనుకున్న వాళ్ళకు ఉంటుంది. ఆవిడ విలువ ఏమిటి? తను ఆశ్రయించిన వాళ్ళని కాపాడడం. అంత ఉగ్రమైన స్వరూపంలో కూడా ఆమె యొక్క అణువణువున కరుణ అనేది చాలా ఎంతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల వాళ్ళిద్దరి నోట్లో ఒక్కొక్క ధార పడుతూ ఉంటుంది. ఆ అంటే ఏమిటి ఇక్కడ? ఆశ్రితుల్ని అంటే తాను కాపాడవలసిన వాళ్ళని, తాను ఏది కాపాడాలనుకున్నాడో, ఏదో ధర్మమో న్యాయమో ఏదో దాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఆత్మత్యాగానికైనా సిద్ధమై ఎంతో వీరుడై ఉరుకుతాడన్నమాట. ఆ ఉద్ధృతి అక్కడ చూపించడం జరిగింది. అందుకే చిన్నమస్తని కూడా తీసుకొచ్చి పెట్టారేమో. ఎందుకంటే ఇంకేదో రూపం, ప్రసన్నమైన రూపం కాకుండా ఆ చిన్నమస్తలో అంత కారుణ్యం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ చిన్నమస్తకి అంత ఉగ్రమైన స్థితి ఉంది. అంటే ఎంత ఉగ్రంగా కనపడ్డా లోపలంతా కారుణ్యం, అంటే పరహితం, పరోపకారం, ఇతరులని ఉద్ధరించాలి, ఇతరుల కోసమే నేను ఉన్నాను, నన్ను నేను బలిదానం చేసుకోవటంలో దాని గురించి నేను ఆలోచించే ప్రసక్తి లేదు. పోతే పోతుంది, ఉంటే ఉంటుంది, అందరూ సుఖంగా ఉంటే ఇది పోతే ఉంటే అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఒక ఆశయంతో ప్రవర్తించడం అన్నమాట. దానికి ప్రతీకగా ఆ చిన్నమస్తని చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన మాకు నమ్మకం లేదు అంటూ ఇలాంటివి చూపిస్తూ ఉన్నారంటే, అంటే అది ఏర్పడినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది ఈ దృశ్యానికి చాలా బలం చేకూరుస్తుందనేటువంటి ఒక చక్కని ఆలోచన వాళ్ళ మదిలో మెదిలి ఉంటుంది. అందువల్ల ఇలాంటి దృశ్యాన్ని వాళ్ళు స్వీకరించి మనకి ప్రేక్షకులకి అర్థమయ్యేందుకోసం, అర్థం చేసుకుంటారు కదా ప్రేక్షకులు, మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ కళ్ళు చూడటానికే వాళ్ళు తీస్తున్నారు, ఈ మది ఆలోచించడానికే వాళ్ళు చూస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ కోసమే తీస్తారు కదా. వాళ్ళు ఏదో అర్థం కాని విషయం చెప్పినట్టున్నా వీళ్ళు అర్థం చేసుకునే ఈ రకంగా వీళ్ళని చైతన్యపరచడం, ప్రేక్షకులను కూడా చైతన్యపరిచే విధంగా వాళ్ళు మలిచారనిపిస్తుంది. గొప్ప శిల్పులు వాళ్ళు, మామూలు శిల్పులు కాదు అందులో పాల్గొన్నటువంటి వారు. రాజమౌళి గారు కానీ, వారి టీం కానీ, అలాంటి వాళ్ళు. ఇంకా అంటార్కిటికా ఖండం చూపించారు, ఆఫ్రికా అడవుల్ని చూపించారు. అంటార్కిటికా ఖండం అంటే మంచు, విపరీతంగా ఉన్న మంచు కొండలు చూపించారు. ఏ జీవరాశి కూడా బ్రతకటానికి అవకాశం లేని అంటార్కిటికా చూపించారు. అంటే ఎందుకు చూపించారంటే అది అవధి, ధ్రువ ప్రాంతం కదా, అది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటాం, అదే భూమికి చివరి భాగం ఈ భూఖండానికి మొత్తం. అంటే అది చూపించడంలో ఏమిటి, ఎంత దూరమైనా ఎక్కడికైనా ఈ ప్రయాణం ఆగదు. ఈ ధర్మం కోసం చేసేటువంటి ఈ పోరాటం అది ఏమాత్రం ప్రవేశించడానికి వీలు లేని ప్రదేశమైనప్పటికీ కూడా ప్రవేశించి అక్కడ దాగినా సరే అధర్మం, అక్కడైనా సరే దానికి నిలువ నీడ లేకుండా చేస్తాం అనేటువంటి ఒక వాళ్ళకు ఉండేటువంటి ఒక చైతన్య ప్రకోపం అంటాం దాన్ని మనం. దానిని చూపించడం కోసం అట్లాంటి ఒక ప్రదేశాన్ని వారు చూపించారా అంటే, ఎంత దూరమైనా సరే, అంటే ఆద్యంతాలు లేవు అని కాలానికి ఆది అంతం మనం చెప్పలేం, కానీ భూఖండానికి ఆది అంతం చెప్తున్నాం. ఆ అంచుల దాకా వెళ్ళిపోతాం, మాకు హద్దే లేదు. మామూలుగా మనం ఆకాశమే హద్దు అంటాం, ఇప్పుడు ఈ భూమి మీద జరగాల్సిన విషయం కాబట్టి ఆ భూమిలో హద్దు చూపించారేమో అనిపిస్తుంది మనకి. ఆఫ్రికాలోని అడవులను చూపించడం గురుగారు. అవును,
అంటే ఈ ప్రపంచం అంతా కూడా అంటే ఒక క్రూరత్వాన్ని చూపించాలన్నప్పుడు ఒక భయంకరమైనటువంటి స్థితిని చూపించడం కోసం అంటే ఎందుకు ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసేటువంటి ఈ ఈ ఈ చైతన్యం బాగా నిండినటువంటి అంటే ఏమిటి ఒక ఉద్యమంగా మంచిని నిర్మించడం కోసం మంచిని సుస్థాపితం చేయడం కోసం చేసే ఉద్యమంలో ఎన్నో క్రూరమైనటువంటి స్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రూరమైనటువంటి జంతువుల్ని కానీ క్రూరమైనటువంటి శక్తుల్ని కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ కూడా వాటికి భయపడేది లేదు, వేటికి భయం లేదు. అంటే హృదయంలో బలం గనక ఉంటే మనకన్నా శరీర దార్ఢ్యంలో శారీరకమైన బలంలో ఎక్కువైనటువంటివి మనకన్నా ఉగ్ర స్వభావం ఉన్నటువంటివి వాటితో కూడా పోరాడటం తేలికే. అవి మనం ఏదో వాటికి భయపడక్కర్లేదు. మనలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటో అవి ఉంటే ఎదుటి వాళ్ళల్లో ఉండకూడదు. అంటే మనం ఎదుటి వాళ్ళని చూసి ప్రపంచమంతా భయపడుతుంది. అయినా కూడా ఎవడైతే పోరాడదలుచుకున్నాడో వాడు మాత్రం భయపడకూడదు. భయపడితే భయం అనేది తొలగించుకోవటమే మొదటి లక్షణంగా ఉండాలి వాడికి. అందుకోసం అంత ఒక భయంకరమైనటువంటి ప్రదేశాన్ని భయంకరమైనటువంటి స్థితిగతుల్ని అక్కడ ఉన్నటువంటి జీవరాశులతో మసలటం చాలా కష్టం అయినప్పటికీ కూడా వీరుడై దూకుతాడు. ఎందుకంటే హృదయంలో బలం బాగా ఉంది. ఇది ఆంతరమైనటువంటి బలం ముఖ్యం. ఈ బాహ్యమైనటువంటి బలం కంటే ఆంతరమైనటువంటి బలం, ఆ పట్టుదల, ఆ చెయ్యాలనే దృఢ సంకల్పం అవి మనిషిని నిలబెడతాయి. ధర్మాన్ని నిలబెట్టడానికి అలాంటి సంకల్ప బలం ఉన్నటువంటి వ్యక్తులు పూనుకోగలరు, పని చేయగలరు, సాధించగలరు, వాళ్ళే విజేతలు కాగలరు అని చూపించడం కోసం ఆ ప్రదేశాలని చూపించారేమో. అలా చూపించడంలో వారికి ఉండేటువంటి ఆలోచన అది అయి ఉంటుంది. మణికర్ణిక ఘాట్ అది కూడా చూసాం గురుగారు. చిట్ట చివరికి మణికర్ణిక ఘాట్ చూపించడం అనేది ఒక చాలా అంటే మనకి అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు చూపించిన దృశ్యాల్లో సీక్వెన్స్ ఉందా అంటే లేదు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చెప్పినట్టుగా లంకా దహనం హనుమంతుని చూపించారు, సింహవాహనం మీరు చెప్పినట్టు అదొకటి. రెండోది అమ్మవారిది చిన్నమాస్తా. మూడోది అంటార్కిటికా ఖండం చూపించారు. ఆఫ్రికాలోని ఆ భయంకరమైన అడవులను చూపించారు. మణికర్ణిక ఘాట్ను చూపించారు. ప్రతి చోట హీరో ఏదో ఒక సన్నివేశాలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాడు గురుగారు. ఏంటి మణికర్ణిక ఘాట్లో చూపించడం లాస్ట్ అనేసి? ఒక కాల నియమాన్ని పాటించకుండా వెనక ముందులుగా వాళ్ళు చూపించారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చిత్రీకరణలో వాళ్ళకి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఆ దర్శకుడి యొక్క ఒక ఆలోచన విధంగా వెళ్ళింది. అయితే మణికర్ణికను చూపడంలో విశేషం ఏమిటంటే ఇప్పుడు కాశీ ఉంది. కాశీ అదే వారణాసి, మనం వారణాసి అనాలి కదా ఇప్పుడు, ఎందుకంటే వారణాసియే ప్రపంచంలో బాగా కాశీ అనే పదం కన్నా ఇప్పుడు అది తగ్గి వారణాసి పెరుగుతుంది. ఇప్పుడు రాజమౌళి గారు తీసుకొచ్చేసారు అలాగా. ప్రపంచంలో అందరి చేత అదే అనిపిస్తారు ఇప్పుడు ఆయన. అయితే ఆ వారణాసిలో అన్ని ప్రదేశాల కన్నా ముఖ్యమైనటువంటిది మణికర్ణిక. మణికర్ణిక అంటే రెండున్నాయి మణికర్ణికలు ఇక్కడ. రెండంటే ఏం లేదు, గంగా నదిని మనం గంగానది కాశీలో గంగానది ఉత్తర వాహిని అంటే ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భాగీరథి అంటే గంగకి పశ్చిమ తీరంలో పశ్చిమ ఒడ్డున ఉంది మన వారాణసి. ఈ వారాణసిలో మొత్తం 64 ఘట్టాలు ఉన్నాయి. ఘాట్ అనే పేరుతో దశాశ్వమేధ ఘాట్, కేదార్ ఘాట్, అసీ ఘాట్, వరుణ ఘాట్, ఇలా పంచగంగా ఘాట్, చాలా ఘాట్లు ఉన్నాయి. అందులో మణికర్ణిక ఘాట్ చాలా ముఖ్యమైనది అని అక్కడే ఈ మహాశ్మశానం యొక్క స్వరూపం మనకు అక్కడే ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ మణికర్ణిక ఘాట్ మొత్తం గంగలోనే కాబట్టి అది పవిత్రమైన స్థలం. అక్కడ మొత్తం గంగంతా పవిత్రమే. కానీ మణికర్ణిక ఘాట్ నుంచి మెట్లెక్కి పైకి వెళితే మణికర్ణిక కుండం అని ఉంది. ఓకే. ఆ మణికర్ణిక కుండం అక్క పక్కనే బిందు మాధవుడు అని విష్ణుమూర్తి యొక్క ఆలయం ఉంటుంది. అయితే ఆ కాశీలో ఆయన విష్ణుమూర్తి ఈశ్వరుణ్ణి చూడడానికి వచ్చి ఈశ్వరుడి యొక్క ఆయన దర్శనం అయినప్పుడు ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి ఆయన నాట్యం చేస్తే ఆయన యొక్క చెవి కమ్మ అంటే చెవికి పెట్టుకునే ఆభరణం అది పడిన చోటు మణికర్ణిక. ఓకే. ఆ మణికర్ణిక కుండమ్మని వచ్చింది. ఆయన ద్రవించిపోయాడు ఆ శివదర్శనంతో. ఆ ద్రవించిపోయినప్పుడు ఏర్పడిన జలమే మణికర్ణిక కుండం. అంటే ఏమిటి ఇక్కడ ఆనందం అన్నమాట. పట్టరాని ఆనందం కలిగింది శ్రీ మహావిష్ణువుకి. శ్రీ మహావిష్ణువు ఎవరు? ఈ సృష్టిని సంరక్షించేవాడు.
సృష్టి చేసేవాడు బ్రహ్మ. అంటే భగవంతుడు ఒకడే అయినా 3 రూపాలుగా వాళ్ళు చేసే పనులను బట్టి ముగ్గురుగా చూపించడం జరుగుతుంది. బ్రహ్మ అంటే సృష్టి చేసేవాడని, విష్ణు అంటే స్థితి చేసేవాడని, ప్రళయం తీసుకొచ్చేవాడు రుద్రుడని, అంతా ఒకటే అయినా ఆయా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళకి ఆ పేర్లు ఆ రూపాలు మారతాయి. విష్ణు అంటే సంరక్షించేవాడు. ఈ సృష్టిని సంరక్షించేటువంటి వ్యక్తి ఆయనకు ఆరాధ్య దైవమైన విశ్వేశ్వరుణ్ణి కలిసినప్పుడు కలిగిన ఆనందం ద్రవీభవించిపోయాడు ఆయన. అంటే ఇంకా ఎప్పుడు ద్రవీభవిస్తుంది హృదయం అంటే, ఎప్పుడు అది ద్రవిస్తుంది అంటే మనకి పట్టరాని ఆనందం వచ్చినప్పుడు ద్రవించిపోతామన్నమాట. అంటే ఏది తృప్తిని అంటే సంతృప్తినిచ్చే ఆనందం కలుగుతుంది, సంతోషం, దానికి ఆ ఆనందానికి అవధులు లేని ఆనందం అది. ఆ ఆనందం కలిగినప్పుడు అంటే చిట్ట చివరికి ఏమిటంటే ఈ ప్రయత్నాలు, ఈ ధర్మం కోసం పోరాటం కానీ, ఈ సాహసం కానీ, ఈ భయానకమైన పరిస్థితులు కానీ, ఈ భయానకమైనటువంటి జీవరాశులు వీటన్నిటితో పోరాటం కానీ, ఈ మొత్తం ప్రయత్నం అంతా కూడా చిట్ట చివరికి ఆనందంలో పరిసమాప్తం అవుతుంది. ఆనందో బ్రహ్మ అనే స్థితి రావాలి. చివరికి ఆనందమే ముఖ్యమైనది, ఆనందమే. ఆనందం కోసమే అంతా ఇంత చిత్రీకరణ చేసినప్పుడు ప్రేక్షకుడికి ఇవ్వవలసినంత ఆనందాన్ని ఇవ్వడం కోసమే కదా ఈ తపనంతా. నాయకుడు పడ్డ శ్రమ కానీ, నాయిక పడ్డ శ్రమ కానీ, దర్శకుడు పడ్డ శ్రమ కానీ, ఆ చిత్రీకరణ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఈ మొత్తం ఈ కథాకథనం కానీ, ఈ ఇతివృత్తాన్ని అంటే ఆ కథని వాళ్ళు ఆ కూర్చడం కానీ, ఆ కూర్పు కానీ, ఆ చెప్పించే డైలాగులు కానీ, ఇవన్నీ కూడా అన్నీ ఏమి ఇవ్వాలి? అల్టిమేట్గా ఆనందాన్ని ఇవ్వాలి. సో ఆనందాన్ని ప్రతిఫలించేటట్టుగా, ప్రతిబింబించేటట్టుగా ఆ మణికర్ణికను ఏమైనా చివరిలో వాళ్ళు అది చూపించారా అంటే, మణికర్ణిక ఏర్పడింది అలా కాబట్టి, మణికర్ణిక వృత్తాంతం అలా ఉంది కాబట్టి ఆనందం పుడుతుంది. ఎంత ఆనందం అది? బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే అవధులు లేని ఆనందం అన్నమాట. అన్నట్టుగా ఆ మణికర్ణికని తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఇలా వాళ్ళు చాలా ఒక ఆలోచన పరులే నిర్మించారనిపిస్తుంది. కానీ ఈ ఏదో నిర్మించేసేసారు, ఏదో వాళ్ళకి ఏది దొరికితే దాన్ని ఏదో పెట్టేశారని అలా కాదు. చాలా ఒక సమర్థవంతమైనటువంటి, ఎంతో ఆలోచనతో కూడుకున్నటువంటి అద్భుతమైన కూర్పు చేశారనిపిస్తుంది. దీనికి చాలా అర్థం చేసుకుంటే ఇంకా ఎన్నో లోతులు ఉన్నాయి దానికి. మందాకిని అని పేరు పెట్టారు గురుగారు హీరోయిన్కి. హీరోకి రుద్ర అని పేరు పెట్టారు, హీరోయిన్కి మందాకిని అని పేరు పెట్టారు. ఏంటి అదేమన్నా విశేషం కనిపిస్తుంది? మందాకిని వియద్గంగా స్వర్ణది సురదీర్ఘిక అంటుంది కోశం, అమరకోశం అని. అక్కడ మందాకిని అంటే వియద్గంగా అంటే ఆకాశం నుంచి దిగి వచ్చిన గంగ. మీకు ఆ దృశ్యాల్లో ఆకాశం నుంచి దిగి వచ్చేటువంటి ధార కనపడుతుంది. మణికర్ణికని చూపించేటప్పుడు గంగా ఆకాశం నుంచి వచ్చిన గంగను చూపిస్తారు. ఎక్కడో హిమాలయాల్లోంచి గంగోత్రి నుంచి వచ్చిన గంగను చూపించరు, ఆకాశం నుంచి మందాకినినే అక్కడ చూపిస్తారు. అట్లా ఆ దృశ్యానికి ఈ నాయిక పేరుకి, ఎందుకంటే ఆకాశంలో నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి వర్షపు నీరు చాలా స్వచ్ఛమైంది అని చెప్తారు. ఆ వర్షపు నీరుని మనకు ఔషధాల్లో కూడా వాడతారు. అనేక వాటిల్లో మనకి వర్షపు నీరుని పట్టి వాడుకుంటారు. అది భూమి మీద పడకుండా ఆ వర్షపు నీరు చాలా స్వచ్ఛమైందని. అంటే ఆ మందాకిని అంటే ఆ రుద్రుడి యొక్క శక్తి, ఆవిడ యొక్క స్వచ్ఛత, ఆ స్వచ్ఛమైనటువంటి శక్తి అంటే శుద్ధమైన శక్తితో ఆయన ఒక ఆ వీర లక్షణాలన్నీ కూడా, నాయక లక్షణాలన్నీ కూడా ఉన్నవాడికి ఒక శక్తి కావాలి. శక్తితో ఉన్నప్పుడే శివుడు సమర్థుడవుతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటారు శంకరాచార్యులు. అంటే ఏమిటంటే శివుడికి శక్తి ఉండాలి, శక్తికి శివుడు ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు లోకాన్ని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప స్థితిని పొంది ఉంటారు. శివుడికి శక్తి లేకుండా శివుడు ఏమి చేయలేడు. నశివేన వినాశక్తి. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడని. అందుకని ఆ విధంగా మందాకిని అనే ఉద్దేశం ఏమిటంటే స్వచ్ఛమైనటువంటిది. ఆమె ఆయనకి అనుకూలవతి, ఆయన కోసమే వచ్చింది, స్వచ్ఛంగా వచ్చింది అని చెప్పడం. ఇంకా ఆమె మనసులో దేనికి చోటు లేదు, శివుడే ఆమె మనసులో అని చెప్పడం కోసం మందాకిని అని పెట్టారేమో అనిపిస్తుంది. ఆ మందాకిని మనకి తెలియజేయటం కోసమా అన్నట్టు ఆకాశ గంగాధారని మనకు చూపిస్తాడు. ఇవన్నీ కూడా చాలా ఒక ఎన్నో అంశాలని వాళ్ళు అధ్యయనం చేసి, బాగా సమగ్రంగా సునిశితంగా అధ్యయనం చేసి ఈ కూర్పు అంతా కూడా జరిగిందేమో అనిపిస్తుంది. కానీ ఏదో ఒక తేలికగా ఏదో చేద్దాంలే
అనే మొదట్లో అందరూ అనుకున్నారు. సో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్, ఏదో ట్రావెలర్గా కనిపిస్తాడు మహేష్ బాబు, ఊర్లంతా తిరుగుతుంటాడు, దాని మీద ఒక స్టోరీ అనుకున్నారు. కానీ ఇన్ని కథలు ఉంటాయి దాని వెనకాలని ఎవరికి తెలియదు. నిన్న స్టేజ్ మీద కూడా ఆయన మాట్లాడుతూ నేను దేవుడిని నమ్మను అన్నారు రాజమౌళి. దేవుడిని నమ్మకపోతుంటే ఇవన్నీ చూపిస్తారా సార్? చిన్నమస్త కానీ, అంటార్కిటికా, మీరు చెప్పిన లంకా నగరం, ఆఫ్రికా, వారణాసి టైటిల్ పెట్టడం, మణికర్ణిక ఘాట్ చూపించడం అంటే ఏదో దైవ సంకల్పం లేకపోతే ఇదంతా జరుగుతుందా అనిపిస్తోంది. అంటే ఆయన నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన ప్రాచీనమైనటువంటి విశ్వాసాల్లో ఉండేటువంటి శాస్త్రీయత, ఉండే ఒక శుద్ధమైన లక్ష్యం, వాటిని ఆయన చూపించదలుచుకుని ఉండొచ్చు. ఆయన నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన విశ్వాస ధారలో ఇప్పుడు వివేకానంద ఏం చెప్పారంటే, చికాగో వెళ్ళినప్పుడు సైంటిఫిక్ రిలీజియన్ ఏది అని ఆయన ప్రశ్నించి ఆయన సమాధానం చెప్పారు. భారతీయులు ఆచరించేటువంటి విశ్వాసం సైంటిఫిక్ అని చెప్పారు, శాస్త్రీయమని. సో ఇలాంటివేవో వాళ్ళకి తట్టి ఉండొచ్చు, ఇది సైంటిఫిక్ అనిపించి ఉండొచ్చు. ఈ సైంటిఫిక్లో ఇలాంటి విషయాలు ఏమున్నాయో వాటిని వాళ్ళు గ్యాదర్ చేసి ఉండొచ్చు, వాటిని ఈ రకమైన విధానంగా ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. వీరికి ఏ నమ్మకం ఉందో ఏ నమ్మకం లేదో కానీ పెద్దలు కొన్ని మాటలు చెప్పారు కదా, ఆ మాటలు అంటే వాళ్ళ మీద ఉండే విలువ కావచ్చు, లేదా వీళ్ళకి విలువలు కలిగిన వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు నమ్మకమే ఉండక్కర్లేదు, విలువలకి వాళ్ళు కట్టుబడిన వాళ్ళు కావచ్చు. విలువలకు కట్టుబడిన వాళ్ళు విలువల్ని చూపించడం కోసం ఏ అంశాలు ఎక్కడ బాగుంటాయి అని వాళ్ళకి అనిపించినా, వాటి వెనకాల నేపథ్యం ఏదుందో అని వీళ్ళు చెప్తున్నారో ఆ నేపథ్యాలని అలాగే స్వీకరించి ఒక కూర్పు చేసి మనకు అందించి, మాకు ఈ నమ్మకాలు ఏం లేవు కానీ మేము చూపించాం అనొచ్చు. అలా వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇష్టం, అది ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు చూపించిన విధానం, ఆ కూర్పు మాత్రం చాలా విలక్షణమైనటువంటి కూర్పు. చాలా ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఆ కూర్పు చేశారు అనే విషయం మనకి స్పష్టం అవుతోంది. కాబట్టి వారి నోటి మాటలకు వారి ఉద్దేశాలని చెప్పినా కానీ ఇలాంటి ఉద్దేశాలు వారికి ఉంటాయి. విలువలకి పట్టం కట్టాలనే ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు వారు. ఎస్, అందుకే మీరు చూస్తుంటారు బాహుబలితో ఖండాంతరాల ఖ్యాతి ఎట్లా సంపాదించారు, ఆ తర్వాత త్రిబులార్తో ఇంకెంత పేరు తెచ్చుకున్నారో చూసాం, గ్లోబల్ స్టార్లను చేసాడు అందరినీ. దాంతోపాటు రాజమౌళి అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు ఈ సినిమాతో వారణాసితో ఇంకెన్ని అవధులు దాటుతాడు, ఎట్లా అనిపిస్తుంది గురుగారు ఆయన? అంటే ఆయనకి వచ్చిన ఆ ఖ్యాతి అది ఒక కాలానికి చెందిన ఖ్యాతిగా ఉండకూడదు, శాశ్వతత్వం కావాలి ఆ ఖ్యాతికి. ఆ ఖ్యాతి చిరస్థాయిగా ఆ రాజమౌళి స్థానాన్ని మరొకరు అందుకుంటారా, అందుకోగలరా, అందుకోలేరు అని ఈ రోజే నిర్ధారణకు వచ్చే విధంగా శాశ్వతత్వాన్ని చెప్పడం కోసమే ఆయన వారణాసి అని టైటిల్ పెట్టాడు. ఎందుకంటే శాశ్వత నగరం కదా వారణాసి, నశించనిది కదా. అందుకని ఆయన ఆకాంక్ష అలా అయి ఉండొచ్చు. ఆయన ఆకాంక్ష అదైనా కాకపోయినా ఆయనకి శాశ్వతమైనటువంటి కీర్తి కలగాలని, ఆ శాశ్వతత్వంతో ఆయన అలరాలాలని, ఈ ప్రపంచం అంతటా కూడా భారతీయుడు జయకేతనం ఎగురవేయాలని మనం ఆశించగలం, ఆశిద్దాం. ఎప్పటికీ కూడా మన ఆశ నెరవేరుతుందని మనం నిశ్చయంతో ఉందాం. మీరు చెప్పినట్టు గురుగారు చిన్నమస్త లంకా నగరం చూపించారు, దహనం కానీ, అక్కడి నుంచి ఇన్ని ఐటమ్స్ చూపిస్తూ వస్తుంటే గురుగారు మీకేమనిపించింది ఈ విజువలైజ్ చూస్తుంటే? ఈ మధ్యకాలంలో ఇటువంటిది ఎవరు తీల, ప్రోమో కానీ టీజర్ అంటే మామూలుగా మనం చూస్తుంటే పాటో లేక ఫైటో చూపిస్తారు, హీరో డైలాగ్ చూపిస్తారు, కానీ ఇంత డిఫరెన్స్ ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇంతవరకు ఇటువంటి వైవిధ్యాన్ని ఎవరు కూడా మనకు అందించలేకపోయారు. ఒక గొప్ప వైవిధ్యభరితమైనటువంటి సన్నివేశాలని విలక్షణమైనటువంటి రీతిలో ఆయన మనకు అందించడం అనేది నిజంగా ఒక గొప్ప తపస్వి. ఆయన గొప్ప తపస్వి, మామూలుగా గొప్ప దార్శనికుడు. ఆయన ఎంత మంచి విజనరీ అన్నమాట, వర్సటైల్ జీనియస్ అంటామే, సర్వతోముఖ ప్రతిభాశాలి. అంటే ఈ కాలంలో ఇప్పుడు ఎన్నో అద్భుతాలు శాస్త్రీయమైనటువంటి పరిశోధనలతో మనం పొందుతున్నాం. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి తరతరాలుగా ఉండేటువంటి విశ్వాసాలు, తరతరాలుగా మన వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మన గ్రంథాల్లో చెప్పబడ్డ విషయాలు, మనం ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి మన ప్రాక్టీసెస్ అంటామే, మనం అనుష్ఠానాలు, మన ఆచారాలు, మన పూజా పద్ధతులు, వీటిల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మన రామాయణం తీసుకున్నాడు ఆయన, బాగా కాశీని తీసుకున్నాడు, ఆ కాశీ నగరానికి సంబంధించిన వృత్తాంతాలు వచ్చే విధంగా చేశాడు. తర్వాత ఈ దశమహావిద్యలు చిన్నమస్త తీసుకున్నాడు, రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించడానికి వీల్లేదన్న విషయాలన్నీ తీసుకున్నాడు, ధర్మదేవతా స్వరూపాన్ని తీసుకున్నాడు. ఇవన్నీ కూడా తరతరాలుగా ఈ భావనలు మనకున్నాయే, ఈ భావజాలం అంతా కూడా
ఇది ఈనాటిది కాదు, ఇది శాశ్వతం. ఈ గడ్డ మీద ఎప్పుడో వాటికైనా ఇది శాశ్వతం, ఇది అనాదిగా ఉంది. అంటే పరిణామ క్రమంలో మనిషి చైతన్యవంతుడు అవుతూ వస్తాడు, మానవ వికాసంకి ఒక పరిణామం ఉంది అని మనం అంటూ ఉంటాం. ఇదంతా ఎలా ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి మానవుడు ఇక్కడ చైతన్యవంతుడే ఈ గడ్డ మీద. అనాదిగా మానవుడు ఏనాడు సృష్టింపబడ్డాడో ఆనాటి నుంచి, మానవ సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ గడ్డలో ఎప్పుడూ చైతన్యం వెళ్ళి విరిసింది. భారతదేశం అంటే ప్రపంచానికి గుండెకాయ లాంటిది. ఎందుకంటే చైతన్య భరితమైనటువంటి జ్ఞానం మన దగ్గర నుంచి ఇవాళ అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా భారతీయ మేధ ఎంతో పనిచేస్తోంది. ప్రపంచాభివృద్ధికి మూలం భారతీయ మేధే. ఈ బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతోంది కదా, అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కాలంలో జరిగిన అభివృద్ధి విషయాల్ని స్పృశించకుండా ప్రాచీన కాలానికి పైగా ఎంతో ఆ త్రేతాయుగం అవి ఎన్ని మన ఇప్పుడు మన వర్తమాన శకానికి ఎన్నో వేల సంవత్సరాల నాటి విషయాలు అట్లాంటివన్నీ తీసుకుని వాళ్ళు కూర్చటంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే చైతన్యం అనేది ఈ గడ్డ మీద శాశ్వతంగా ఉంది. ఆ చైతన్యం ఎప్పుడు కూడా అదే క్రమంలో పనిచేస్తోంది. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు పనిచేస్తోంది, ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పనిచేస్తోంది. దేశకాలాలకు అతీతంగా, ఈ పరిస్థితులకి ఈ ప్రభావాలకు అతీతంగా ఆ చైతన్యం అనేది ఎప్పుడు కూడా ధర్మానికి విలువ ఇస్తూ, ధర్మం అంటే మంచికి విలువ ఇస్తూ దానికి పట్టం కట్టే దిశలో కొనసాగుతూనే ఉంది. అది కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పటికీ కొనసాగుతుంది. దానికి మాత్రం ఒక అది విరమణ అని కానీ లేకపోతే సమాప్తి అనేటువంటి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వాటన్నిటిని టచ్ చేస్తూ వచ్చారు ఆయన. విలన్ క్యారెక్టర్ కూడా మీరు టచ్ చేస్తుంటారు, గురుగారు చూస్తుంటారు. 10 చేతులు ఉన్నట్టుగా చూపించాడు కూర్చోబెట్టి. అంటే రావణాసురుడిని మనసులో పెట్టుకుని మరి ఆయన మనసులో ఏముందో సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. మీకేమనిపించింది అది చూసినప్పుడు? ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, సింహిక నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద బండరాయి, ఒక కొండ తీసుకుని ఆంజనేయ స్వామి బతికించడానికి అన్నట్టు, అంటే సంజీవి తీసుకొస్తున్నట్టు, లేకపోతే వంతెన రామసేతు నిర్మించడానికి వస్తున్నట్టుగా, సముద్రంలో వారధి నిర్మించడానికి వస్తున్నట్టుగా చూపించినప్పుడు శారీరకమైనటువంటి బలమే అక్కడ ఉంది. ఒక ఆధార్మిక శక్తుల్ని అణచడానికి ధర్మం అంత బలంగా కనపడదు. చాలా సూక్ష్మంగా ఒక రామాకృతిని, రాముడి యొక్క ఆకారాన్ని ఆయన ధనుష్పాణి అయి అంటే బాణాన్ని విడిచేటువంటి ఒక ఆ పోస్చర్ చూపించడం జరిగింది. అంటే ధర్మం చాలా బలంగా ఉన్నట్టు కనపడదు. ధర్మానికి సహాయం చేసే శక్తులు బలంగా ఉన్నట్టు ఉంటాయి, ధర్మానికి చాలా బలం గల శక్తులు ఉంటాయి. అక్కడ విశ్వరూపం, అక్కడ ఆంజనేయ స్వామిని పెద్ద రూపంలో చూపించి పెద్ద బండ పట్టుకున్నట్టు చూపించాడు. ఆయన శక్తి బలంగా ఉంటుంది, ఆయన మాత్రం బలంగా కనపడ్డు అన్నట్టుగా చూపించి ఆయన బాణమే ఆ అధార్మిక శక్తుల యొక్క అధార్మికమైనటువంటి వాసనలని, అంటే వాళ్ళ బుద్ధిలో ఉండేటువంటి ఆలోచనలని అవన్నీ పోగొడుతుంది. ఎందుకంటే లంకాదహనం చూపించాడు అంతకుముందు. లంకని దహింపజేస్తే ఉపయోగం లేదు, లంక నుండి బయలుదేరినటువంటి ఏ చెడు ఆలోచనలు ఉన్నాయో వాటిని దహించాలి. దానికి బలం లేనట్టు కనపడుతున్నటువంటి ఏదో చాలా సామాన్యంగా చూపించాడు. ఆ రాముడిని చూపించడం మిణుగురు పురుగు అంటాం, అలా చూపించాడు, అలా చేశాడు ఆయన. అందువల్ల ఆశ్చర్యంగా ఇది ఈ యుగయుగాల నాటి చరిత్రనంతా కూడా ఒక క్రమంగా టైటిల్ని కూడా అదే విధంగా స్పృశించారు గురుగారు. మీరు చెప్పినట్టుగా బాణం కానీ విల్లు కానీ ఆ టైటిల్ అంతా పేరు వారణాసీమ కానీ రాముడి కథ కానీ ఇదంతగా టచ్ అయ్యేటట్టు ఆ టైటిల్లో కూడా కనిపిస్తుంది, గోచరిస్తూ ఉంది. అంటే సమకాలికమైన అంశం ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ రామాలయం పునర్నిర్మాణం అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. ఇది కొంతమంది హర్షిస్తారు, కొంతమంది వేరేగా ఆలోచిస్తారు, ఏదైనా చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రామతత్వాన్ని, అంటే తరతరాలుగా మన వాళ్ళు చెప్పుకుంటున్నది ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఏమిటో కాదు, రాముడంటే ధర్మానికి ఒక ఆకారం ఇస్తే అది రాముడు అన్నారు. అది తీసుకున్నాడు ఈయన. రాముడు గుడి, రామాయణం కథ తీసుకోలేదు. ధర్మం అంటే మంచి, ఆ మంచిని శాశ్వతంగా ఉంచాలి. దానికోసం మనం ఎప్పుడు కూడా ఎంతో చైతన్యంతో ముందుకు సాగుతూనే ఉండాలి. అధర్మానికి తావు లేకుండా చేయాలి. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అధర్మం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడా టెర్రరిజం ఉండకూడదు ప్రపంచంలో అనే భావం వచ్చింది కదా. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అణుయుద్ధాలు జరగకూడదు, ఎక్కడా కూడా ఎవరు కూడా భయంకరమైనటువంటి కవింపులకి దాడులకి తెగకూడదు అనేది ప్రపంచవ్యాప్తంగా సివిలైజ్డ్ అందరికీ కూడా ఉండే ఆలోచన అది. సో అలాంటి ఆలోచనని దృఢం చేస్తూ
ప్రపంచమంతా కూడా ఎప్పుడూ కూడా అధర్మాన్ని అణిచివేసేందుకు సన్నద్ధం అవ్వాలి, ధర్మాన్ని స్థాపించడం కోసం సన్నద్ధం అవ్వాలి, ఆలోచనా పరులంతా ఆ దిశగా అడుగు వేయాలి అనేటువంటి భావజాలాన్ని మనకి ఈ టైటిల్ ద్వారా, ఆ టైటిల్లో ఉన్న వృత్తాంతం ద్వారా ఆయన ప్రతి అణువులో కూడా ఆయన స్పృశించారనిపిస్తుంది. మానవ రూపంలో రేపు ఇన్ని యుగాల్లో కూడా మనం అనుకుంటే ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం మానవ రూపాన్ని చూపిస్తూ ఆయన వాటన్నిటిని టచ్ చేస్తూ ఆ కథలో మీరు చెప్పిన ఆ మంచితనాన్ని, ఆ ధైర్యాన్ని ఆ రుద్రుడి రూపంలో చూపించబోతున్నాడేమో అనిపిస్తోంది. రుద్రుడి రూపం అంటే నాకు అనిపిస్తుంది గురుగారు చాలా ఆధునికమైన ఒక మంచి నవయువకుడిని, అందమైన యువకుడిని చూపించాడు అక్కడ. కానీ అక్కడ రుద్ర రూపం లేదంటే రుద్ర అని పేరు పెట్టాడు. కానీ అంటే ఏమిటి, ఆ రుద్రుడైనా ఈ రుద్ర నామధేయుడైన నాయకుడైన త్రిశూలం పట్టుకున్నాడే కానీ చాలా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్, అందమైనటువంటి అందగాడిని చూపించాడు కదా. ఎంతో ఆయన అందగాడు కదా, ఒక నవయువకుడిని చూపించాడు. అంటే ఈనాటి యువకుడైనా ఆనాటి రుద్రుడైనా ఎవరైనా సరే ఆ సంకల్ప బలంతో, ఆ చైతన్యంతో ఉంటే అది ఉండాలి, ఆ రకంగా మనం ఎప్పుడూ కూడా మంచిని నిలుపుకోవాలి అనే విధంగా ఆయన చూపించాడు. ఆ విషయాలను అవి చూపించిన హీరోలో ఆ హీరో యొక్క ఆకారాన్ని అందరికీ ఆకట్టుకునే విధంగా, ఆకర్షణీయంగా ఈనాటి వాళ్ళలో నాలాంటి వాడే అని ప్రతివాడు కూడా తనలో చూసుకుంటూ ఉంటాడు కదా నాయకుడిని. ప్రతి ప్రేక్షకుడు తనలో నాయకుడిని చూసుకుంటాడు. ఆ రకంగా చూసుకునే విధంగా మళ్ళీ మలిచాడు. అక్కడెక్కడ కూడా అనౌచిత్యం కానీ రసభంగం కానీ చేయలేదు, రసాభాస లేకుండా రసపోషణ చేశాడు అక్కడ. అది ఎందుకంటే అభిమానుల్ని అలరిస్తూనే ఒక సందేశం కానీ మీరు చెప్పినట్టు దాంట్లో చాలా తెలియని విషయాలు కూడా కనిపిస్తున్నాయి గురుగారు. ఎందుకంటే చాలామందికి తెలియదు, మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ చాలామందికి అమ్మవారి ఫోటో, ఆ విగ్రహం చూస్తే ఏదో అక్కడ ఫైట్ సీన్ అనుకుంటారు, కానీ దాని వెనుకున్న వృత్తాంతం ఇదని తెలియదు. అలాగే లంకా దహనం హనుమంతుని చూసినా కూడా అదే అనిపిస్తుంది. ఆఫ్రికా లేకపోతే అంటార్కిటికా చూస్తే అక్కడ సాంగ్స్ ఉన్నాయనుకునే టైం ఇది ప్రతి ఒక్కరు అభిమానులు భావించారు. అక్కడ ఏ రకమైన రొమాంటిక్ సీన్ కానీ సాంగ్ కానీ దాని వెనక ఇంత కథ ఉందనేసి, ఇంత అద్భుతంగా ఉంటుందని ఎవరు ఊహించలే. రేపు ఇది బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది గురుగారు మీకు? చాలా కనెక్ట్ అవి తీరుతుందండి. ఎందుకంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కసారిగా ఈ మన సమాజాన్ని ఆలోచింపచేయాలి. తను వినూత్నంగా తను ప్రజెంట్ చేసేటువంటి ఈ విషయాలన్నీ కూడా సమాజాన్ని ఆలోచింపచేయాలి. ఊరికే సినిమా చూసి వెళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఆలోచించాలి. ఎందుకు ఈ దృశ్యాన్ని పెట్టాడు, ఈ దృశ్యాన్ని పెట్టడంలో ఊరికే ఏదో ఆ దేవుడు బొమ్మో ఏదో ఆ సన్నివేశం చూపించటమా, దాని వెనక ఉన్న అంతరార్థాన్ని చూపించటమా ఆయన ఉద్దేశం. ఇది ప్రతివాడు కూడా ఆలోచనా పరుడు అవ్వడం కోసం, అంటే అందరూ ఆలోచనా పరులు కావాలి. ఊరికే కళ్ళప్పగించి చూసి వెళ్ళిపోవటం కాదు, చూసిన దాన్ని మీరు ఆలోచించి దాన్ని విశ్లేషించుకునే స్థాయికి వెళ్ళాలి ఈ సమాజం అనే ఒక ఆకాంక్ష కూడా ఆయనకు ఉండుండొచ్చు. అంటే సమాజం పట్ల తనకు ఒక బాధ్యత ఉన్నవాళ్ళలాగా ప్రవర్తించాడు అనిపిస్తుంది. ఏదో వెనుకటి దర్శకులు ఎంతో గొప్పగా తీసేవాళ్ళు అనుకునేవాళ్ళు, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కాలపు సినిమాలు చాలా ఎంతో సందేశాత్మకంగా అప్పుడు సమాజాన్ని బాగా నిర్మించినవి విలువలతో. ఇప్పటి సమాజంలో అలాంటి ఇప్పటి సమాజానికి కావాల్సిన సినిమాలు రావట్లేదు అనేటువంటి భావాలు కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నం ఎలా ఉందంటే మళ్ళీ కేవలం సందేశం ఇచ్చి వదిలేయటం కాదు, సందేశం వెనకాల ఒక ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి ముఖ్యంగా యువతలో రావాలి. ఎందుకంటే యువ నాయకుడిని అక్కడ ప్రజెంట్ చేశాడు. ఆ నాయకుడు అందరికీ కూడా ఆరాధ్యం కదా, హీరో వర్షిప్ మనకు ఉంది. సో అందువల్ల ఈ యువకులంతా కూడా ప్రతి సన్నివేశాన్ని విశ్లేషించుకోవడం, చర్చించుకోవడం, ఆలోచించుకోవడం, దీనికోసం ఇది పెట్టాడు అని దానికి కనెక్ట్ అవ్వాలి. అందరూ ఆయన అంతరార్థానికి కనెక్ట్ అవ్వాలనే ఒక ఆలోచన కూడా ఆయనలో ఉండుండొచ్చు. లేకపోతే ఇలాంటివి తీయటం వల్ల మరి ఏం ఆశిస్తాడు ఆయన? అసలు నిన్న గ్లిమ్సా పెద్ద స్క్రీన్ మీద చూపించటమే, ఆ వృషభం మీద మీరు చెప్పిన ఆ రుద్ర క్యారెక్టర్ రావటం, త్రిశూలం పట్టుకొని వస్తుంటేనే అసలు అందరికీ గూస్ బంప్స్. అసలు ఊహించలేదు అసలు ఎవరు, ఏదో సాంగో లేకపోతే ఇంకో డైలాగా వినిపిస్తారు అనుకున్నారు. అది చూస్తుంటే కూడా చాలా మందికి అసలు చెప్పలేని ఎనర్జీ. అసలు అక్కడే ఆయన ఫస్ట్ మంచి మార్కులు కొట్టేసాడు అనిపించింది. ఖచ్చితంగా కొట్టేశారండి. తర్వాత ఎద్దు అనేది మన భారతీయులకి ముఖ్యంగా వ్యావసాయిక దేశం. ఎద్దుకి బలీవర్ధ అని పేరు. అంటే చాలా బలం కలిగి ఉంటుంది, ఎన్నో పంటలకు అలా దున్ని మనందరి ఆహారం పెట్టేటువంటి జీవి. తన బలాన్ని అందరికీ ఆహారం పెట్టడానికి ఇచ్చేటువంటి జీవి ఎద్దు. అందుకే మనం ఎద్దులకి పూజ చేస్తాం. సంక్రాంతి సమయంలో ఎద్దుల కొమ్ములకి రంగులు వేసేదంతా చేస్తాం, వాటికి అలంకారం చేస్తాం, పెడతాం. అందుకని చాలా ముఖ్యమైనది మనకి ఎద్దు. ఆ ఎద్దు అనేది
ఎందుకంటే ఇప్పుడు ఓ పులినో ఓ సింహాన్ని మీద రావచ్చు. అవును. దానివల్ల ఏం ఉపయోగం? ఆయన ఏమిటంటే సమాజానికి అనునిత్యం ప్రతినిత్యం ఉపయోగపడేటువంటిది ఇంత అన్నం పెట్టేది, వాళ్ళ ఆకలి తీర్చేది ఏ జంతువో దాన్ని ఎంచుకున్నాడు. అదే భగవంతుడికి వాహనంగా మనకు ఉంటుంది. ఆ భగవంతుడు దాన్నే తన వాహనంగా స్వీకరించాడు. ఎందుకంటే దానికి అయోగ్యత వచ్చింది. అందరికీ ఉపకారం చేసే బలం, తన బలాన్ని అందరికీ ఉపయోగిస్తుంది. అందువల్ల భగవత్ ప్రీతి కలిగింది. ఇక్కడ కూడా తన బలాన్ని అందరికీ ఉపయోగించాలి అనేటువంటి ఆ జీవినే తీసుకున్నాడు. ఇక్కడ కూడా తను కూడా దాని మీద ఎందుకు వచ్చాడంటే తన శక్తియుక్తుల్ని, తన బలాన్ని అందరికీ మేలు చేసేందుకు వాడుకోవడం కోసం. త్రిశూలంతో అంటే ఒక వచ్చేవాడికి ఏదీ లేదనుకోండి, ఏదో చేతిలో పువ్వు పట్టుకొచ్చాడు అనుకోండి, ఉపయోగం లేదు. ఒక ఆయుధాన్ని చూస్తే ఆ ఆయుధం ఎదుటివాడికి అంటే వాడి ప్రతిస్పర్ధికి అంటే వాడికి ఎవరైతే వాడితో ఎదుర్కోవడానికి వస్తున్నాడో వాడికి ఒక భయం వస్తుంది. అమ్మో వీడి చేతిలో ఆయుధం ఉంది, ఆయుధం ఉంటే భయం ఉంటుంది కదా. ఎక్కడైనా ప్రపంచంలో ఇప్పుడు ఆయుధాలు ఉన్న దేశాలకి ఆయుధాలు లేని దేశాలు భయపట్టాలా? అదే కాబట్టి ఆయుధం ఉండాలి చేతిలో. అందుకు అంటే ఆయుధం పట్టుకుంటే అందరినీ శిక్షిస్తాడని కాదు, ఎవడికి శిక్ష పడాలో వాడిని మాత్రమే శిక్షిస్తాడు. అందుకే ధర్మదేవత అయినటువంటి వృషభాన్ని ఎక్కొచ్చాడు. రెండు అంటే ఒక బ్యాలెన్స్డ్గా వచ్చాడనమాట. ఫైనల్గా కరెక్ట్గా వారణాసి అండ్ టైటిల్ ఈ సినిమాకి సెట్ అవుతుందా? అన్ని ఆలోచించి రాజమౌళి తన ఆలోచనలకు తగ్గట్టే పెట్టాడనిపిస్తుందా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఆ వారణాసి అనేది శాశ్వతమైనటువంటిది, ప్రళయకాలంలో కూడా నశించదు కాబట్టి. తర్వాత ఒక పవిత్రమైనటువంటి కేంద్రం, పైగా దేవీ భాగవతం అనేటువంటి ఒక పెద్ద గ్రంథం ఉంది. అది వేదవ్యాస మహర్షి రాశాడు. రాయటం కాదు, ఆయనే స్వయంగా చెప్పాడు జనమేజయుడు అనే రాజుకి. కాబట్టి రాసిన ఆయనే చెప్పాడంటే ఆయన మనసుని ఆయన విప్పి చెప్పాడన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట, ఈ ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలు ఎన్ని తీర్థాలు ఉన్నాయో అవన్నిటినీ మనం సేవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే మన శారీరకమైన పవిత్రతే కాదు, మానసిక పవిత్రతని కూడా ఈ మనుష్య జన్మలో సంపాదించడం కోసం ఈ యాత్రలు చేయాలి అన్నాడు. ఇవన్నీ చేయడం సాధ్యమండి, ఇవన్నీ కుదిరేవి కాదు కదా. ఆయన ఒక చివరికి ఒక మాట చెప్పాడు, ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాలు అన్ని క్షేత్రాలు వారణాసిలో ఉన్నాయి అని చెప్పాడు. వారణాసిలో అన్ని క్షేత్రాలు ఉన్నాయి, అన్ని తీర్థాలు ఉన్నాయి. అంటే పవిత్రతని కలిగించేటువంటిది. ఖచ్చితంగా వారణాసిలో ఏమిటంటే అక్కడ అన్ని తీర్థాలని అన్ని క్షేత్రాలని సేవించినటువంటి ఫలం వస్తుంది. బతికుండగా చనిపోయిన తర్వాత వారణాసిలో చనిపోతే ఏం జరుగుతుందంటే ఎవరు పోయినా సరే వాడు కుడివైపుకి తిరిగిపోతాడు ఆటోమేటిక్గా. ఇప్పటికీ జరుగుతుంది అది. ఆ కుడివైపు చెవిలో విశ్వేశ్వరుడు తారక మంత్రం ఉపదేశిస్తాడు. ఓకే, దాంతో మోక్షం వచ్చేస్తుంది. ఇది ఎక్కడా ప్రపంచంలో లేదు, ఒక్క వారణాసిలోని. అక్కడ ఏ జీవి మరణించినా మరణకాలంలో కాశీ, అందుకే చివరికి మరణం కాశీలో కావాలి అని అందరూ కోరుకుంటారు తెలిసిన వాళ్ళు. అక్కడ మరణిస్తే ఏమిటంటే శివుడు స్వయంగా కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దానివల్ల కాశీ మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం. అందువల్ల అంటే మోక్షం అంటే ఏమిటి? శాశ్వతానందం అని అర్థం. ఆనందం మనకి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతూ ఉంటుంది. క్షణికంగా ఉండకూడదు, మొమెంటరీగా ఉండకూడదు, పర్మనెంట్గా ఉండాలి. శాశ్వతానందాన్ని మోక్షం అంటారు. ఆ శాశ్వతానంద స్థితిని అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవేం ఉండవు. ఈ ఆనంద స్వరూపంలో మిగిలిపోతాడన్నమాట. ఆ జీవికి ఇంకా తన స్వరూపం ఆనంద స్వరూపం, దానిలోకి వెళ్ళిపోతాడు. ఇది కేవలం కాశీలో సాధ్యం. అందుకని కూడా ఈ వారణాసి అనేది వాళ్ళు పెట్టారేమో. ప్రతి ఆలోచిస్తుంటే ఇంకా ఎన్నో ఆలోచన పరంపరలు వస్తున్నాయి, ఒక చోట ఆగటం లేదు. ఇందుకోసం పెట్టుంటాడు రాజమౌళి గారు, ఇందుకోసం చేసి ఉంటాడు, ఇలా ఎందుకు పెట్టాడు, ఎలా ఎందుకు పెట్టాడు. ఇప్పుడు మనం ఏదో కొన్ని చెప్పుకున్నాం, మనకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో పరిమితమైన కాలంలో పరిమితమైన విషయాలు చెప్పుకున్నాం అనిపిస్తుంది. ఇందులో అపరిమితమైనవి ఎన్నో ఉన్నాయి. ఎన్ని గనులు తవ్వి పట్టుకొచ్చాడు, జ్ఞాన గనులు అనిపిస్తుంది అన్నమాట. మీరు చెప్తున్నట్టుగా అంత ఆనందం కలగాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.